ప్రముఖ సంస్థ వంటి క్యాప్జెమినీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి కాంటాక్ట్ సపోర్ట్ గ్రూప్ సిఎస్జి అనే రోల్ కోసం ఈ యొక్క క్యాప్జెమినీ కంపెనీ వాళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. ఇదొక సాఫ్ట్వేర్ సంబంధించిన జాబ్స్ అనమాట. అదేవిధంగా క్యాప్జెమినీ కూడా ఒక ఐటీ సంబంధించిన కంపెనీ. ఫుల్ టైం రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఆన్లైన్ ద్వారా మనం 10th మార్చ్ వరకు అఫీషియల్గా అయితే అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. సో మనకి క్యాప్జెమినీ కంపెనీ నుండి వచ్చేసి మనకి కాంటాక్ట్ సపోర్ట్ గ్రూప్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఇది ఒక ఫుల్ టైం పర్మనెంట్ రోల్ అన్నమాట. 10th మార్చ్ 2024 వరకు మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోండి. దీనికి శాలరీ వచ్చేసి మనకి 3.2 lakhs ఫర్ యానం వరకే పే చేస్తారు. 3 లక్షలు వచ్చేసి మనకు ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. ప్లస్ 25,000 వచ్చేసి వన్ టైం ఇన్సెంటివ్స్ అనేది కూడా ఈ యొక్క కంపెనీ వాళ్ళు అనేది కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట, ఈ యొక్క క్యాప్జెమినీ కంపెనీ వాళ్ళు. సో జాబ్ డిస్క్రిప్షన్ కూడా మీరు చూడవచ్చు. సో ప్రొవైడ్ బెస్ట్ ఇన్ క్లాస్ కస్టమర్ సర్వీస్ అండ్ ప్రాబ్లమ్ రిజల్యూషన్ అండ్ టెక్నికల్ ట్రబుల్ షూటింగ్ టు కస్టమర్ క్వైరీస్కి మనం వాయిస్ బేస్డ్ ఫోన్ సర్వీస్ కింద మనము ఆ యొక్క కాన్సెప్ట్ ఆ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మీద అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దానితో పాటు టికెట్ మేనేజ్మెంట్, బిజినెస్ ఇంటెలిజెన్స్, సర్వీస్ డెలివరీ, కస్టమర్ మేనేజ్మెంట్, తర్వాత అవర్ ఇంటెలిజెన్స్ ఏఐ బోర్డ్ మీద అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సపోర్ట్ కస్టమర్స్ అక్రాస్ టెలికమ్యూనికేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ అండ్ టెక్నాలజీ, వర్టికల్ ఇండస్ట్రీస్ మీద అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన డిజైర్ స్కిల్స్ విషయానికి వస్తే షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి. గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు పర్ఫామ్ అండర్ ప్రెషర్, బేసిక్ కంప్యూటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు 24/7 ఎన్విరాన్మెంట్ కింద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. రిలోకేట్ టు ఎనీ లొకేషన్ అండ్ వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్. ఇలా కొన్ని బేసిక్ స్కిల్స్ అయితే మనము ఫేస్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే కంప్లీటెడ్ ఎనీ 3 years డిప్లొమా చేసిన వాళ్ళు, లేకపోతే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు 2023 ఓన్లీ. డిప్లొమా లేకపోతే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ యొక్క పొజిషన్స్కి కరెంట్లీ ఓపెన్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ అనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు ప్రజెంట్ అయితే హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. దాన్ని నోట్ చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి నోయిడాలో అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. మనం ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బీ ఇన్వైటెడ్ ఫర్ ది అసెస్మెంట్ అండ్ సెలక్షన్ ప్రాసెస్. మీరు ఇప్పుడు అప్లై చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ బేస్ చేసుకుని అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ రెజ్యూమ్ బేస్ చేసుకున్న షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వాళ్ళకి మాత్రమే అసెస్మెంట్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ కోసం మెయిల్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అంతా వర్చువల్ మోడ్, ఆన్లైన్ ద్వారానే మనకి ఈ యొక్క కంప్లీట్ ప్రొసీజర్ అయితే అవుతుందన్నమాట. సో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై నవ్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. మీకు ఇంకో ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క బేసిక్ కంపెనీ అడిగే డీటెయిల్స్ అంతా ఫిల్ చేసేస్తే సరిపోతుంది. ఈ యొక్క అప్లికేషన్ ఇది కూడా కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క క్యాప్జెమినీలో ఉన్న సాఫ్ట్వేర్ సంబంధించిన కోడింగ్ లేని జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వెంటనే అప్లై చేసుకోండి. మనకి 10వ తారీఖు వరకు అయితే టైం ఉందన్నమాట ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.